హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సౌందర్య బి వ్లాగ్స్. నిన్నటి వీడియో అండి ఇది. ఫ్రైడే రోజుది మార్నింగ్ హడావిడి ఉండే. వాని కోసం అయితే వంట చేసి బాక్స్ పెట్టేసి మన స్కూల్కి పంపిన తర్వాత అయితే గడప దగ్గర ముగ్గు పెట్టుకున్నా. వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఇది 3వసారి. లాస్ట్ 2 years కన్నా ఈసారి మంచి జరిగింది. చిన్నగా చేసుకున్నా కానీ మంచి అయింది. మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నా. ప్లీజ్ వీడియో చివరి వరకు చూడండి. ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. అమ్మకైతే ఎప్పుడో చెప్పినాను ఖచ్చితంగా రావాలని చెప్పేసి. ఇక అమ్మ వచ్చేసరికి అయితే ప్రసాదాలు రెడీ చేద్దామని చెప్పి అటు పప్పుడు కిలోపైతే సిర కూడా అయిపోయింది. అమ్మ కూడా వచ్చేసింది. అమ్మ వచ్చి రాగానే కూరగాయలు ముంగటేసుకున్నది కట్ చేద్దామని. లాస్ట్ 2 years చేసుకున్నా అని చెప్పినా కదా, అప్పుడు ఎవరికి వాగినా మిగ్గలేను, అమ్మవారికే ఇచ్చిన. ఈసారి అమ్మని పిలుచుకున్న, అమ్మకి ఇద్దామని చెప్పేసి. ఇక్కడ మాకు ఎవరు తెలియరు, ఒక 5గురన్నా పిలుద్దాం అనుకున్నా కానీ మేము రెంట్కుండే దగ్గరనే ఒక అక్క అయితే పరిచయం అయింది. ఆ అక్కని పిలిచిన, ఆ అక్కకు కూడా ఇచ్చిన. ఇటు అమ్మ వంటలు చేసేసింది. వంట అయిపోగానే పూరీలు చేసినాము. ఈ అమ్మ చేసిన కొద్దైతే నేను కాల్చిన. అమ్మ ఉంటే అసలు పని చేసినట్టే అనిపించలేదు, మొత్తం అమ్మనే చేసింది. ఇట్లా ఇద్దరం చేస్తే పని చేసినట్టే అనిపించే, తొందరగానే అయిపోయినాయి. ఇటు అమ్మ చేసిన కొద్ది నేను కాల్చిన. ఇక కొన్ని పునుగులు మక్కవడలు కూడా వేసినాము. ఇక వీడియోస్ అవన్నీ పెట్టలేను, వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది అని చెప్పేసి 5 రకాల ప్రసాదాలు అయితే చేసినాము. పూలెలు, పునుగులు, పులిహోర, మక్కవడలు, సిరన్ను చేసినాము. ఈ లాస్ట్కి కొన్ని ఉంటే అమ్మ నేను చేస్తాను రెడీ చేయపోనాగా ఇక్కడికి వచ్చి అయితే పీట పెట్టుకోవడానికి అయితే రెడీ చేస్తున్నా. లాస్ట్ 2 years కూడా ఇట్లానే చేసిన. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ చెప్పండి కామెంట్స్లో. మిడిల్ క్లాస్ వాళ్ళకి, ముఖ్యంగా రెంటర్స్కి ఉండే కళ అండి సొంతిల్లు అనేది. నాకు కూడా అదే పెద్ద డ్రీమ్. ఎక్కువ హడావిడి లేకుండా ప్రశాంతంగా ఇట్లా పీటని అయితే రెడీ చేసుకున్నా. ఇంకా బాగా అలంకరణ చేయాలని నాకు కూడా ఉండే, కానీ వీలు కాలేదు. ఉన్న వాటిలోనే ఇలా సింపుల్గా రెడీ చేసిన అమ్మవారిని. మనం ఎన్ని చేసినా ఎన్ని పెట్టినా కానీ భక్తి ముఖ్యం కదా ఫస్ట్, నేను అదే నమ్ముతా. అమ్మవారిని అయితే ఇలా రెడీ చేస్తున్నా సింపుల్గా. రెడీ చేయడం అయిపోయిన తర్వాత తోరణాలు కూడా చేసిన. పూజకు కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకున్న. మొత్తానికి అయితే రెడీ అయిపోయింది. ఈ తర్వాత అమ్మ కళ్ళకైతే పసుపు రాసిన, నేను కూడా పెట్టుకున్నా. దేవుని దగ్గర దీపం పెట్టి అయితే పూజ స్టార్ట్ చేసిన. ఫోన్లో పూజ విధానం పెట్టుకొని వాళ్ళు చెప్పిన కొద్దీ నేను చేసిన. ఇక్కడ పూజ ఎలా చేశానో చూసేయండి. చూపించండి. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి పురుష్యతాం విష్ణువల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. కాశ నీళ్లు పళ్ళెల్లో వదలండి. అద మంత్ర పుష్పం. ఇప్పుడు అక్కడికి వచ్చిన హారతి ఇవ్వడం అయిపోయిన తర్వాత మంచం మొక్కిన. ఏమైనా తప్పులుంటే క్షమించు తల్లి, పూజను స్వీకరించు, మళ్ళీ ఇంకా మంచి జరుపుకుంటానైతే కొబ్బరికాయ కొట్టిన. పూజ అయిపోయిన తర్వాత అమ్మకైతే పసుబొట్టు పెట్టి వాయనం ఇచ్చిన. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ప్లీజ్ చెప్పండి. ఇక్కడ మా చిన్నడైతే వాడికి బొట్టు పెడతాలని వాడే పెట్టుకుంటున్నాడు. బాగా సతాంచిండు. ఈ పిల్లలు గట్లనే ఉంటారు కదా. ఇంకా నయ్య మా బావ ఇంటికాడ ఉన్నాడు ఈరోజు, ఏమో కానీ లీవ్ పెట్టిండు. మళ్ళీ అమ్మ రావడం అదొకటి ప్లస్ పాయింట్ అయింది నాకు. పెద్దోడు వచ్చి రాగానే ఒకటే ఏడుపు. అమ్మ వాళ్ళు అప్పుడే వెళ్ళిండ్రు, మళ్ళీ పూజకు నేను లేను అని చెప్పేసి. వానికి కొద్దిసేపు మగ్గిపించిన తర్వాత అయితే బుక్స్ చూసిన. డైలీ ఇదే పనిగా రాగానే ఏం హోంవర్క్ ఇచ్చిండ్రు, ఏం చెప్పిండ్రు అని చెప్పేసి. మేము తినేసరికి అయితే సాయంత్రం అయింది. ప్రసాదాలు పెట్టుకున్నాం, ఎట్లయినా టేస్ట్ చేద్దామని. అన్నీ మంచిగా కుదిరినాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వెళ్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటా, బాయ్.